హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, మోహన్ బాబు గారే హీరోయిన్ సౌందర్య గారిని చంపించారు అని చెప్పేసి చిట్టిమల్లు అనే ఒక పర్సన్ ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు సార్. ఇది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ఇన్నేళ్ల తర్వాత ఈ కేసు ఇప్పుడు తెరపైకి రావడం ఏంటి? అసలు సౌందర్య గారిని మోహన్ బాబు గారు చంపించడం ఏంటి? ఎవరి చిట్టుమల్లు అని పర్సన్ ఇప్పుడు ఎందుకు కంప్లైంట్ చేస్తున్నారని చెప్పేసి చర్చించుకుంటున్నారు సార్. అసలు అప్పుడు ఏం జరిగింది? సౌందర్య గారు ఎలా చనిపోయారు? ఆ ప్రమాదం ఏ విధంగా జరిగింది? మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి? యాక్చువల్గా అది మొన్న పెట్టాడు. నేను కూడా ఇది ఎందుకులే దీని మీద చర్చించడం అనుకున్నా కానీ అది ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతుంది. మోహన్ బాబు ఇంకా స్పందించలేదు. సో దీని మీద మన క్లారిటీ, నాకు తెలిసిన క్లారిటీ ఇద్దామని నేను అనుకున్నాను. అదేంటంటే మొన్న 10th ఖమ్మం జిల్లా కలెక్టరేట్లో ఒక వ్యక్తి వచ్చి ఒక కంప్లైంట్ కలెక్టరేట్లో ఇచ్చాడు. అతని పేరు ఎదురుగట్ల చిట్టిమల్లు, సత్యనారాయణపురం ఎదులాపురం జీపీ, ఖమ్మం రూరల్ మండలం అతనిది. అతను ఒక కంప్లైంట్ కలెక్టరేట్లో ఇచ్చారు. కలెక్టర్ కూడా రిసీవ్డ్ ఇన్వార్డ్ సెక్షన్ అని స్టాంప్ కూడా వేశారు దాని మీద. సో అంటే రిసీవ్ చేసుకున్నారు వాళ్ళు. మామూలుగా ఎవరైనా కంప్లైంట్ ఇస్తే రిసీవ్ చేసుకుంటారు కదా, అలాగే రిసీవ్ చేసుకున్నారు. ఆ కంప్లైంట్ నేను చదివాను. ఆ కంప్లైంట్లో ఏముందంటే ఇట్లా నటి సౌందర్యను మోహన్ బాబు హత్య చేయించాడు అంటే నిజానికి ఆమెది ప్రమాదంగా ఇప్పటివరకు చెప్తున్నారు. ఏప్రిల్ 17వ తేదీ 2004లో బెంగళూరులో ఆమె వాళ్ళ బ్రదర్ అమర్నాథ్ రెడ్డి వీళ్ళిద్దరూ బయలుదేరగానే అది పైకి గాలి ఎగరక ముందే అది ఇదైంది. అండ్ దాని పేరు సెస్నా 180 ఫ్లైట్. సెస్నా 180 వాళ్ళు వరంగల్లో ఎక్కడికో కరీంనగర్ బీజేపీ తరఫున ప్రచారం చేయడానికి ఇద్దరు ఫ్లైట్లు ఎక్కారు. అది వచ్చి యూనివర్సిటీ అంటే యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ అని ఉంటుంది. దాని ప్రిమైజ్లో గాంధీ కృషి విజ్ఞాన కేంద్రంలో ఆ ఫ్లైట్ ఉంది. అక్కడ వాళ్ళిద్దరు కూర్చున్నారు, పైలట్ కూర్చున్నారు. అది 150 ఫీట్కి ఎగిరింది. అంటే క్లైంబ్ స్పీడ్ అంటారు దాన్ని. క్లైంబ్ స్పీడ్లోకి 150 ఫీట్కి వెళ్ళింది. వెళ్ళగానే ఊబులైపోయింది. అంటే అటు ఇటు కుదుపు వచ్చింది. ఎందుకంటే అక్కడ ఒక ఆయన బిఎన్ గణపతి అని అక్కడ పనిచేసుకుంటున్నాడు ఆ కృషి విజ్ఞానంలో. అతను చూశాడు దీన్ని. సో అది ఇదైపోయి ఒక్కసారిగా నోస్ డైవ్ అంటారు, ఇట్లా కిందకి వచ్చి పడిపోయింది. ఒక్కసారిగా అది మొత్తం పేలిపోయింది. స్పాట్ డెడ్ అంటే కాలిపోయారు, బూడిదైపోయారు. సో ముగ్గురు కూడా. సో అది జరిగినప్పుడు అది ఫ్లైట్లో ఉన్న ప్రాబ్లం అనేది నివేదికలు కూడా వచ్చేసాయి. అది ఏ రకంగా ఎవరు హత్య చేయించినారని వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ హస్బెండ్, ఆమె కరెక్ట్గా 1 yearకి ముందు 27 ఏప్రిల్ 2023కు ముందు జిఎస్ రఘు అనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాళ్ళ బంధువుల అబ్బాయి అతన్ని పెళ్లి చేసుకుంది. అతను కానీ వాళ్ళ అమ్మ కానీ వాళ్ళు ఎవరు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు. సో వాళ్ళ అమ్మ పేరు మంజుల, వాళ్ళ నాన్న సత్యనారాయణ. ఈమె 31 ఏళ్లలో చనిపోయింది. యాక్చువల్గా ఈమె కన్నడిగా. ములబాగలని కోలార్, చిత్తూరు నుంచి బెంగళూరు బై రూట్లో పొలంనేరు దాటిన తర్వాత ములబాగల్ అని వస్తుంది, అది కోలార్ డిస్టిక్. అక్కడ ఈమె పుట్టింది. దాని తర్వాత వీళ్ళు బెంగళూరు షిఫ్ట్ అయ్యారు. ఇంటర్ చదివేటప్పుడే ఈమెకి ఛాన్స్ వచ్చింది. బాకన్నా ప్రీతిసు అనే ఒక సినిమా 1992 కన్నడలో ఫస్ట్ సినిమా అది. ఆ తర్వాత గంధర్వ అనే ఒక సినిమా ఇమీడియట్గా అదే సంవత్సరం ఛాన్స్ వచ్చింది. దాని తర్వాత మనూరు పిల్లి అని 93లో తెలుగులో ఆమె ఇదైంది. దాదాపు ఒక సావిత్రి తర్వాత గొప్ప నటిగా పేరు వచ్చింది ఈమెకి మన తెలుగులో కానీ ఇండియన్ సినిమా. దీంట్లో 3 నంది అవార్డులు, 2 కర్ణాటక స్టేట్ అవార్డులు, 6 ఫిల్మ్ఫేర్ అవార్డులు, 1 నేషనల్ ఫిల్మ్ అవార్డు. అదేమో ప్రొడ్యూసర్గా ద్వీప అనే సినిమా గిరీష్ కాసరవల్లి డైరెక్ట్ చేశాడు. ఆ ద్వీప అనే సినిమాకి ఈమె ప్రొడ్యూసరు, దాంట్లో యాక్టివ్ కూడా. నేను అప్పుడు లాంగ్ బ్యాక్ గిరీష్ కాసరవల్లిని ఇంటర్వ్యూ చేశాను. అప్పుడు కూడా ఆయన సౌందర్య చాలా గొప్ప నటి, మామూలుగా నటులు మనం ఏదన్నా చెప్తే దాన్ని ఇంటెలిజెంట్గా అర్థం చేసుకుంటారు లేదా ఎమోషనల్గా అర్థం చేసుకుంటారు. సౌందర్య 2 రకాలుగా కూడా అర్థం చేసుకోగలదు. ఒక సీన్ని
ఎమోషనల్గా ఎట్లా అప్రోచ్ అవ్వాలి, ఇంటెలిజెంట్గా ఎట్లా అప్రోచ్ అవ్వాలి అనేది ఆమె చేయగలదు. నేను షాక్ అయ్యాను అని కూడా ఆయన నాతో అప్పట్లో ఇంటర్వ్యూలో చెప్పాడు సౌందర్య గురించి. సో అంత చిన్న వయసులోనే ఆమె అంత పేరు ప్రఖ్యాతి సంపాదించుకుంది. బట్ ఇది దురదృష్టకరమైన సంఘటన. అయితే ఇప్పుడు 21 సంవత్సరాలు అయిపోయింది ఆమె చనిపోయి. చనిపోయిన తర్వాత అనేక రకమైన పుకార్లు కూడా వచ్చాయి. ఆమెది 100 కోట్ల ఆస్తి కాజేశారని పుకార్లు వచ్చాయి. ఎందుకంటే ఇప్పటి వాళ్ళ పేరెంట్స్కి ఏమీ లేదు, అట్లాగే ఉన్నారు. ఈమెకు 100 కోట్ల పైన ఆస్తి ఉంది. అదంతా ఎందుకంటే చాలా సినిమాలు చేసింది, చాలా డబ్బులు ఉన్నాయి, అయినా కూడా అవేంతా ఎక్కడికి పోయినాయి అన్న ఇది ఉంది. అట్లాగే ఇప్పుడు సౌందర్యకు సంబంధించిన 6 ఎకరాల ఇల్లు జల్పల్లిలో ఉంది, శంషాబాద్ దగ్గర. దాన్నే మంచు టౌన్ అని పేరు పెట్టారు ఇప్పుడు. అది మోహన్ బాబు కొనుక్కున్నాడని చెప్తారు. కానీ చాలామంది ఏంటంటే సౌందర్య దగ్గర మోహన్ బాబు అక్రమంగా దాన్ని స్వాధీనం చేసుకున్నాడు అనేది గతంలో కూడా విమర్శలు వచ్చాయి. అదంతా కొట్టిపారేశారు వాళ్ళు కూడా. మంచి ఫ్యామిలీ, మేము సౌందర్య దగ్గర కొనుక్కున్నామని చెప్పారు. ఒకవేళ ఇప్పుడు సౌందర్య దగ్గర కొనుక్కోకుండా ఆక్యుపై చేసి ఉంటే వాళ్ళ అమ్మో వాళ్ళ హస్బెండ్ కంప్లైంట్ ఇవ్వాలి కదా మోహన్ బాబు మీద. అలాంటిది ఏమీ జరగలేదు. కానీ పుకార్లు రకరకాలుగా వ్యాపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మోహన్ బాబు ఫ్యామిలీ మీద ఈ మధ్య కాలంలో మనం చాలా వీడియోలు కూడా చెప్పుకున్నాం. ఒక నెగిటివిటీ అనేది విపరీతంగా వాళ్ళ మీద వ్యాపించింది. అంటే సమాజంలో కూడా మోహన్ బాబు మీద కావచ్చు, ఆ ఫ్యామిలీ మీద కావచ్చు, రకరకాల కారణాల వల్ల ఒక నెగిటివిటీ అనేది ఎక్కువగా ఉంది. సో అంటే వాళ్ళు మాట్లాడే పద్ధతి కావచ్చు, కొన్ని విషయాల్లో మోహన్ బాబు స్పందన ఒక గట్టిగా ఆయన బెదిరించే ధోరణిలో మాట్లాడడం కావచ్చు, వీటి వల్ల చాలామందికి అకారణంగా కూడా వాళ్ళ మీద కోపం ఉంటుంది. అది వాళ్ళ సినిమాలకు కూడా మనకు కనబడుతుంది. వాళ్ళు చేసే సినిమాలన్నీ కూడా, ముఖ్యంగా వాళ్ళు ప్రొడ్యూస్ చేసే సినిమాలు ఏవి కూడా ఆడని పరిస్థితి ఉంది. సో ఇప్పుడేమో కన్నప్ప రాబోతుంది. ఈ టైంలో ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీలో మంచు మనోజ్కి, మంచు విష్ణు, మోహన్ బాబు వాళ్ళ మధ్య చాలా సివియర్ గొడవలు జరుగుతున్నాయి ఆస్తుల విషయంలో. ఈ నేపథ్యంలో ఈ ఎదురుగట్ల చిట్టిమల్ల అనే వ్యక్తి, ఇతను ఎవరో తెలియదు, ఇతనికి మోహన్ బాబుకి కానీ సౌందర్యకి కానీ ఎటువంటి రిలేషన్షిప్ లేదు. ఇతను వచ్చి సడన్గా ఖమ్మం కలెక్టర్కి అక్కడ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. అదేంటంటే ఈ ప్రమాదానికి కారణం మోహన్ బాబే ప్లాన్ చేసి హత్య చేయించాడు అనేది చెప్పాడు. ఇతని దగ్గర ఏ రకమైన ఆధారాలు కానీ ఆ కంప్లైంట్లో చెప్పలేదు. ఇతను చెప్పే కారణం ఏంటంటే 6 ఎకరాల ఇల్లుని అమ్మమన్నాడు సౌందర్యాన్ని, కానీ ఆమె అమ్మనంది, అందుకనే చంపించేశాడు అని చెప్తున్నాడు. ఇది దుర్మార్గమైన ఆరోపణ. ఎందుకంటే ఆధారాలు ఏం లేకుండా ఒక సెలబ్రిటీల మీద ఇలా ఒక ఏదో రాయేసేసి మన ఇంట్లో కూర్చున్నాం అంటే కుదరదు. ఖచ్చితంగా మోహన్ బాబు కానీ వాళ్ళు కానీ ఇతని మీద లీగల్ చర్యలు అయితే తీసుకోకుండా ఉండరు. ఎందుకంటే ఇది పెద్ద డ్యామేజింగ్ విషయం కదా. సౌందర్య అంటే అందరికీ తెలుసు. అలాంటి ఆమెను 6 ఎకరాల కోసం మోహన్ బాబు చంపించాడంటే ఇది నాకు తెలిసి మోహన్ బాబు అలాంటి పనులు చేసే రకం కాదు. ఆయనకు ఆవేశం ఉంది, కోపం ఉంది, ముక్కుసీటుగా మాట్లాడే నేచర్ ఉంది తప్ప ఎవరినో చంపించాలని, హాని చేయాలని నేను అనుకోవట్లేదు. ఆ మధ్య కూడా నేను అట్లాంటి సిమిలర్ స్టోరీ విన్నాను. వాళ్ళ బాబును అవమానించిన ఒక డైరెక్టర్ని ఏం చేయాలనుకున్నప్పుడు ఒక వ్యక్తి ఆఫర్ కూడా ఇచ్చాడు మోహన్ బాబుకి, నాకు వదిలిస్తే నేను చూసుకుంటా అని. అట్లాంటివి ఏమి చేయకనే మోహన్ బాబు చెప్పాడని, అతన్ని దేవుడు శిక్షిస్తాడని చెప్పాడని ఒక కథనం ఉంది. కాబట్టి ఈ స్థాయి మోహన్ బాబు అనే కాదు, ఈ స్థాయి సెలబ్రిటీలు ఎవరు కూడా హత్యా రాజకీయాలకి వెళ్ళరు. వాళ్ళు వేరే పద్ధతిలో దాన్ని డీల్ చేయడానికి ట్రై చేస్తారు తప్ప, పైగా ఆమె 6 ఎకరాలు అమ్మలేదని ఆమెను చంపేస్తాననేది దారుణమైన ఆరోపణ. పైగా తన దగ్గర ఏమన్నా సాక్షి ఉంటే అది కూడా పెట్టాలి కదా, అవేమి లేవు. సో ఇలాగా కలెక్టర్కి ఇచ్చేయడం, వాళ్ళు కూడా దాన్ని తీసుకొని రిసీవ్డ్ అని కొట్టడం, ఇదంతా కూడా కరెక్ట్గా లేదు. మనం ఎవరి మీద ఆరోపణలు చేసేటప్పుడు దానికి కనీసం ఆధారాలు ఉండాలి. ఆధారాలు లేకుండా ఇదే ఆరోపణ ఎవరి మీదన్నా చేయొచ్చు. ఇప్పుడు ఆయన కొనకపోతే వాళ్ళ పేరెంట్స్ కానీ లేకపోతే వాళ్ళ హస్బెండ్ కానీ కంప్లైంట్ ఇస్తారు కదా, మోహన్ బాబు ఇలా ఆక్యుపై చేసుకున్నాడని. ఎందుకు భయపడతారు? ఎందుకంటే అది పెద్ద ప్రాపర్టీనే కదా, దాదాపు 100 కోట్ల ప్రాపర్టీ అని ఇప్పుడు చెప్తున్నారు. సో కానీ ఏంటంటే మోహన్ బాబు మీద రకరకాల పుకార్లు ఉన్నాయి. ఇదేమో ఇప్పుడు సంచలనంగా మారింది. ఎందుకంటే సౌందర్య కూడా వెరీ పాపులర్, ఆల్రెడీ మోహన్ బాబు ఇది కూడా. ఈ కంప్లైంట్ ఇంకోటి కూడా ఇతను రాశాడు,
మంచు మనోజ్కి న్యాయం చేయాలని కూడా రాశాడు. అంటే ఇది ఏమన్నా మంచు మనోజ్ అనుకుంటే చేయించాడా అన్న డౌట్లు కూడా కొంతమందికి వస్తున్నాయి. ఎందుకంటే మళ్ళీ ఇతను సౌందర్య చనిపోయిందని బాధ ఉంటే అంతవరకే మాట్లాడాలి కదా. మళ్ళీ మంచు మనోజ్కి న్యాయం చేయమని తనకి ఏం సంబంధం అనేది ఇప్పుడు అందరికీ వస్తున్న డౌట్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.